ఇక శ్రీమతి కాశీబాయి గురించి చెప్పుకుందాం. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులు కంటే కూడా సద్గురు అధికుడు అని శ్రీ గురు చరిత్ర చెబుతుంది. భక్తులకు ఆ మూడు ప్రసాదించగలివి మాత్రమే కాక అవేవి ప్రసాదించలేని అతిథి శక్తిని కూడా ఆయన ప్రసాదించగలగడమే అందుకు కారణమని చెబుతుంది. ఈ విషయం షిరిడీకి చెందిన శ్రీమతి కాశీబాయి అనే తల్లి విషయంలో మనం చూడొచ్చు. స్వతహాగా కాశీబాయి పుట్టి పెరిగింది షిరిడీలోనే కానీ వివాహం అయ్యాక ఆమె నేపాడ్లోని తన భర్త ఇంటికి వెళ్ళింది. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలుగా తమ భర్త మరణించాడు. అతను మరణించే నాటికి ఆమె గర్భవతి. తర్వాత సకాలంలో ఆమెకు మగబిడ్డ జన్మిస్తే అతనికి మాధవ్ అని పేరు పెట్టుకున్నది. బిడ్డకు సంవత్సరం నిండాక ఆమె పుట్టింటికి తిరిగి వచ్చి షిరిడీలోనే తమ తల్లిదండ్రుల వద్ద నివసించసాగింది. ఆమెది నిరుపేద కుటుంబం. రెక్కలాడితే గాని డొక్కలాడేవి కావు. ఆమె రోజంతా పొలంలో పనిచేస్తే గాని కడుపుని నిండేది కాదు. కానీ సంవత్సరం నిండిన బిడ్డను పెట్టుకొని ఆమె పనిలోకి ఎలా వెళ్ళగలదు? వాడిని ఇంట్లో విడిచి వెళ్తే పగలంతా చూసుకోగల వారెవరూ లేరు. చివరికి ఆమెకు తోచిన ఉపాయం ఒకటే. ఆ ప్రకారమే ఆమె రోజు తన బిడ్డను ఉదయాన్నే మసీదుకు తీసుకొచ్చి అక్కడ ఒక మూల కూర్చోబెట్టి పొలం పనికి వెళ్లిపోయేది. సాయంత్రం పనిలోంచి వస్తూనే ఆమె మసీదుకు వెళ్లి బిడ్డను తీసుకొని ఇంటికి వచ్చేది. ఆమె ఎన్ని రోజులు చేసినా ఒక్కసారి కూడా ఆమెకు గాని ఆమె పసిబిడ్డకు గాని ఎట్టి ఇబ్బంది కలగలేదు. పేరుకు మాత్రమే ఆమె అతనికి తల్లి గాని నిజానికి అతనికి తల్లి, తండ్రి, తోడు నీడ సాయిబాబాయే. ద్వారకామాయే అతని ఇల్లు. ఎన్ని జన్మల పుణ్యఫలం వలనో కానీ అతనికి అంతటి భాగ్యం లభించింది. ఇలా 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్కు 5వ ఏడు వచ్చినప్పటి నుండి బాబా అతనికి నిత్యము ₹1 ఇవ్వనారంభించాడు. మాధవ్ కూడా తన శక్తి కొద్దీ బాబాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉండేవాడు. మానవ నైజం చాలా చిత్రమైంది కదా. మొదట కాశీబాయి తన పొలం పని చేసుకొచ్చే వరకు తన బిడ్డ పండ ఉంటే చాలా అనుకుంది. కానీ ఆమె ఆశించకున్నా కోరకున్నా తమకై తాను నిత్యము తన బిడ్డకు రోజు ₹1 ఇవ్వనారంభించగానే మానవ సహజమైన దురాశ ఆమెలో పడగ విప్పింది. ఒకనాడు ఆమె మసీదుకు వచ్చి బాబాతో, బాబా, నీవు నిత్యము కొందరికి ₹50, కొందరికి ₹30, మరికొందరికి ₹25 ఇలా ఉదారంగా డబ్బిస్తున్నారు కదా. నా బిడ్డ నీకు నిత్యము ఎన్నో పనులు చేసి పెడుతున్నా కూడా వాడికి రోజుకు ₹1 మాత్రమే ఇస్తున్నారేమి అని అడిగింది. ఆమె తనకు తెలియకుండానే అవ్యాజమైన వారి అనుగ్రహాన్ని క్షుద్రమైన వేతనంగా మార్చుకుంటోంది. బహుశా మనమందరము అంతేనేమో. బాబా, అమ్మాయి, నేను ఇతరులకు ఎక్కువ పైకము, నీ బిడ్డకు తక్కువ పైకము ఇస్తున్న మాట నిజమే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఇతరులకు ఏదో ఒకనాడు పైకము ఇవ్వడం నిలిపేస్తాను. కానీ నీ బిడ్డకు మాత్రం ఎల్లకాలమూ ఇస్తుంటాను. నీలా దిక్కులేని వారికి నేనే దిక్కు కదా అన్నారు. బాబా మాటలు కాశీబాయికి సరిగ్గా అర్థం కాలేదు. మానవ హృదయంలోని ఆశ అవ్యాజమైన ప్రేమను గుర్తించనీయకుండా చేస్తుంది కాబోలు. తాను ఆశించినంత పైకం వెంటనే ఆయన ఇవ్వలేదని ఆమె ఆలోచించింది గాని నిజానికి ఆయన తన బిడ్డకిస్తున్నది తుచ్చమైన డబ్బు మాత్రమే కాదు, భక్తులకు ఎల్లకాలము కాపాడగల ప్రసాదమని ఆమె గుర్తించలేదు. ఆయన కలవాళ్లకే అన్ని ఎక్కువగా ఇచ్చివేస్తున్నారని, తన వంటి దీనురాలకి అది స్వల్పంగా మాత్రమే ఇస్తున్నారని కొలతలు వేసుకుంది. ఆయన చెప్పిన మాటలు సరిగా వినిపించుకోకుండా, అయ్యా, నా భర్త ఎప్పుడో 5 ఏండ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుండి నాకు ఏ ఆధారమూ దిక్కులేదు అని వలవలా ఏడవసాగింది. అన్ని సంవత్సరాలు ఆయన వద్ద ఆమె బిడ్డ అనుభవించిందేమిటో ఆశకంతేమున్నది. అది చూసి సాయి ఉగుర్లై పెద్దగా కేకలేయనారంభించారు. ఆమె వెంటనే మసీదు నుండి ఇంటికి చేరుకున్నది. అంతేకాదు నిత్యము రావడం కూడా మానుకున్నది. మనలో ఎక్కువ మందిమి అలానే చేస్తున్నాము. మనం కోరకనే ఆయన ఎన్ని ప్రసాదించినా మనం అడిగింది ఏదో ఒకటి నెరవేర్చలేదని ఆయనపై అలుగుతాము. కానీ నష్టం ఎవరికి? కొద్ది రోజుల తర్వాత బాబా ఆమెను స్మరించి ఆమె కబురు పెట్టారు. ఏనాటికైనా మనల్ని తిరిగి రప్పించుకోవాల్సింది ఆయనే. మాధవన్ తోడు తీసుకుని కాశీబాయి మసీదుకు వచ్చింది గాని సాయితో ఏమీ మాట్లాడడానికి ధైర్యం చాలక మౌనంగా నిలబడింది. బాబా ఆమెతో ఎంతో సౌమ్యంగా లాలనగా మాట్లాడారు. అప్పట్లో బాబాకు కొన్ని పళ్ళు కదులుతూ ఉండేవి. ఆయన అకస్మాత్తుగా తమ పన్ను ఒకటి పీకి దాన్ని కొద్ది ఊదితో పాటు చిన్న గుడ్డలో చుట్టి ఆమెకిచ్చి దాన్ని భద్రంగా దాచుకోమని, ఆమెకదెంతో మేలు చేయగలదని చెప్పారు. సాయికి వారి గురువు ఒక ఇటుక మాత్రమే ప్రసాదించారు. సాయి తన భక్తురాలికి తన శరీరంలో భాగమైన ఆ పన్ను పీకి ప్రసాదంగా ఇచ్చారు. వారి ఆశీస్సుల వలె అది ఎన్నటికీ చెడిపోనిది. దానికి తాయెత్తులో పెట్టించి మాధవ్ జబ్బకు కట్టించిందామె. మాధవ్ పెద్దవాడై తన తల్లి మరణించాక నేపాడ్లో స్థిరపడ్డాడు. ఒకసారి అతడు ప్రమాదమైన జబ్బు చేసి మంచాన ఉండగా ఒకనాడు బాబా కలలో కనిపించి
త్వరలో నీ వద్దకు ఒక వ్యక్తి వస్తాడు. అతనికి నీ జబ్బ మీద కట్టుకున్న తాయెత్తు తీసి ఇవ్వు అని చెప్పారు. అదే రోజు ఒకప్పుడు షిండీలో అతనికి పరిచయమైన నికాం అనే భక్తుడు పూణే నుంచి వచ్చాడు. అతనికి కూడా ఆ తాయెత్తును తీసుకోమని స్వప్నంలో బాబా చెప్పడం వలన అతనికి ఇచ్చేశాడు మాధవ్. అది ఇప్పుడు శివాజీ నగర్ పూణేలోని సద్గురు సాయినాథ్ మందిర్లో ఉన్నది. జూలై 12, 1961లో కాన్షెట్ డామ్ పగిలి నీటి వరదలో నగరమంతా 20 అడుగుల లోతు నీటిలో మునిగిపోయింది. ఆ నీరు తీసేశాక భక్తులు 2-3 రోజులు శ్రమించి ఆ మందిరంలో పేరుకుపోయిన బురదంతా తొలగించి చూస్తే అందులోని సాయిబాబా చిత్రపటం చెక్కు చెదరకుండా అలానే ఉన్నది. మూల్చంద్ అనే వ్యక్తి ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు చోటేలాల్ అనే ఆయన గురించి తెలుసుకుందాం. మూల్చంద్ అనే వ్యక్తి ఖరగ్పూర్లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతనికి పుట్టిన బిడ్డలందరూ చనిపోతుండేవారు. అతడు ఆ విషయంలో పొంగిపోతుంటే మిత్రులు ఒకళ్ళు అతనితో సాయిబాబాను దర్శించమని చెప్పారు. అతడు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే పాస్ ఉండేది. మొదటిసారిగా అతడు తన భార్యను తోడు తీసుకొని 1914లో షిరిడీ వెళ్ళాడు. అప్పటి నుండి ఆ దంపతులు విధిగా సంవత్సరానికి 2 సార్లు షిరిడీ వెళ్తుండేవారు. సాయి అనుగ్రహంతో అతనికి జన్మించిన చోటేలాల్ ఈ కింది వివరాలు రాశారు. బాబాకు ఎప్పుడంటే అప్పుడు నిష్కారణంగా పట్టలేని కోపం వస్తుండేది. కనుక వారితో మాట్లాడడానికి కొత్తగా వచ్చే భక్తులకు ధైర్యం చాలేది కాదు. అందువలన నా తల్లిదండ్రులు కూడా ఆయనతో ఎక్కువగా మాట్లాడలేకపోయారు. వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పటికి 2 సంవత్సరాల బిడ్డడైన మా అన్న రాజారాంని తీసుకెళ్లారు. మా నాన్న బాబాకు ఒక కొబ్బరికాయ, ₹20 సమర్పించి ఆయన ఎదుట కూర్చున్నాడు. మా అమ్మ రాజారాంకు పాలిస్తూ ఉన్నది. బాబా రాజారాం కేసి చూసి అసంతృప్తిగా తల ఊపారు. వారి భావం ఏంటో మా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వయసుకు మించిన చురుకుదనం గల రాజారాం రోజూ పువ్వులు కోసుకొచ్చి దేవతామూర్తులకు పెట్టేవాడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మా ఇంటి గడపలో కూర్చొని రైల్వే వర్క్ షాపుకు వెళ్లి ప్రతి ఉద్యోగిని అతడు పరిచయం ఉన్నా లేకపోయినా రామ్ రామ్ అని పలకరించేవాడు. మా తల్లిదండ్రులు తిరిగి ఇల్లు చేరిన కొద్ది రోజులకు అతడు చనిపోయాడు. నా తల్లిదండ్రులు ఎంతో కుంగిపోయారు. తర్వాత బొంబాయి వెళ్తూ దారిలో వాళ్ళ బాబాను దర్శించారు. మా అమ్మ హృదయ వికారంగా శోకిస్తూ, బాబా, నా బిడ్డకు ఆయుర్దాయం ఇవ్వదలుచకపోతే అసలు ఆ బిడ్డను ఎందుకు ఇచ్చినట్లు అని నిలదీసింది. బాబా నవ్వి, నీకెందరు బిడ్డలు కావాలి, వారిని ఎలా పోషిస్తావు అన్నారు. ఆ తర్వాత వరుసగా 6 కొడుకులు పుట్టాము. మా అన్నదమ్ముల బిడ్డలందరితో కలిసి ఇప్పుడు మా వంశంలో 68 మంది మీ బాబా దయ వల్ల చల్లగా ఉన్నాము. అప్పుడు షిరిడీ చుట్టూ చిట్టడవి, ముళ్ళ పొదలు ఉండేవి. ఆ రోజుల్లో షిరిడీ వెళ్ళడం ఎంతో కష్టంగా ఉండేది. కొబ్బరిగా మీదుగా ఎద్దుల బండి మీద వెళ్లాల్సి వచ్చేది. గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. అందరూ మంచినీటి కోసం ఊరిలో ఉన్న ఒక బావి వద్దకే వెళ్లాల్సి వచ్చేది. భోజన వసతులు ఏవీ ఉండేవి కావు. ఒకప్పుడు గ్రామం నుండి 1-2 పర్లాంగుల దూరంలో మా అమ్మకి ఒక చిరుతపులి కనిపించింది. బాబా 5.5 అడుగులు పొడవు ఉండేవారు. దృఢమైన శరీరఛాయ గోధుమ రంగు. ఆయన ముఖం ఎంతో అందంగాను తేజోవంతంగాను తీర్చిదిద్దినట్లు ఉండేది. ఆయన ఆజానుబాహువు. ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆయన దివ్యమైన వర్చస్సు భక్తుల హృదయాలలో పూర్తి పరివర్తన తెచ్చేది. భక్తి శ్రద్ధలతో పాదాక్రాంతులు చేసుకునేది. వారి చుట్టూ ఎంతో రాజ్యవైభవం ఉన్నా ఆయన మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మధ్యాహ్న ఆరతి సమయంలో చక్కగా అలంకరించిన గుర్రం మసీదు ఎదుట నిలిచేది. చక్కనైన వాయిద్య ఘోషతో గ్రామమంతా మారుమ్రోగేది. బాబా ప్రతి భక్తునికి ఎంతో రుచికరమైన బర్ఫీ ప్రసాదంగా ఇచ్చేవారు. మా తల్లిదండ్రులు దర్శించిన సమయాల్లో షిరిడీకి వచ్చిన భక్తులు కొద్దిమందే ఉన్నారు. కారణం ఆయన మితం లేకుండా దక్షిణలు కొడతారని ప్రజలు చెప్పుకునేవారు. ఆయన ప్రవర్తన కూడా అంతుపట్టనిదిగా ఉండేది. గ్రామస్తులు ఎక్కువ మంది ఆయన భక్తులే కాని ఆయనపై దుష్ప్రచారం చేసే వారందరూ ఉండేవారు. ఆయన వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కూడా ఉండేది. కోపర్గాం రైల్వే స్టేషన్లోని ఉద్యోగులందరూ ఆయన పిచ్చివాడని, భక్తుల సర్వము అపహరించి బైరాగులను చేస్తాడని ప్రచారం చేస్తూ ఉండేవారు. వారి మాటలు నమ్మి తిరిగిపోయిన వాళ్ళందరూ ఈనాడు లక్షలాది భక్తుల చేత పూజించబడుతున్న ఆయనను భౌతికంగా దర్శించే అదృష్టం కోల్పోయిన వారు ఎంత దురదృష్టవంతులో. ఎంతకంటే శోచనీయమైనది ఏమైనా ఉంటుందా? ఒకనాడు దసరా పండుగల్లో మా నాన్న షిరిడీ వెళ్లి
తన అలవాటు ప్రకారం ఒక వెండి రూపాయి, ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించి గుడి దగ్గర వారు కూర్చున్నారు. బాబా ఆయన కేసి చూచి చేయెత్తి 2000 చూపించారు. మా నాన్న మరో 2 రూపాయలు ఆయన పాదాల వద్ద పెట్టారు. బాబా మళ్ళా 2000 చూపారు. కానీ మరొకసారి కూడా అలానే జరిగింది. బాబా మళ్ళా అలా దక్షిణ కొడితే తన బొంబాయి వెళ్ళడానికి డబ్బు తగ్గుతుందని మా నాన్న భయపడ్డాడు. కానీ సర్వజ్ఞులైన బాబా ఆయన ఇంక దర్శనం కోరనే లేదు. 2 మాసాల తర్వాత మా నాన్న తన ఖర్చులు పోను బాబాకు దర్శనం ఇవ్వడానికి 50 రూపాయలు అదనంగా తీసుకెళ్ళాడు. కానీ బాబా ఈసారి దక్షిణ కోరలేదు. కొద్దిసేపు అయ్యాక మా నాన్న సెలవు కోరగానే బాబా ఉగ్గురులే ఎక్కడికో పోయేది కూర్చో ఇక్కడ అని అరిచారు. మా నాన్న భయపడి కదలకుండా కూర్చున్నారు. అరగంట తర్వాత ఇప్పుడు సమయం వచ్చింది. ఇక వెళ్ళు అని దుని నుండి కొంచెం విభూతి తీసి మా నాన్న చేతిలో వేశారు బాబా. అప్పుడు బాబా దగ్గర ఒక లావాటి వ్యక్తి ఉండేవాడు. అతడు రోజు బాబాకు చిలుం సిద్ధం చేసి ఇచ్చేవాడు. ఆ సేవకు బాబా అతనికి 5 రూపాయలు ఇచ్చేవారు. అలా రోజు దునికి కట్టెలు మోసుకొచ్చే ఒక ఆమెకు బాబా రోజు రూపాయన్నర ఇచ్చేవారు. ఆ రోజుల్లో అదెంతో ఎక్కువ. వారికి బాబా ఇచ్చిన పైకంతో తమ బిడ్డల పెళ్లిళ్లు కూడా చేసుకున్నవారు కూడా ఉన్నారు. పేదల పట్ల బాబా అంత ఉదారంగా ఉండేవారు. బాబా ఒక మందమైన జొన్న రొట్టె, ఉడకబెట్టిన శనగపిండి, ఉల్లిపాయలు తినేవారని మా నాన్న చెప్పారు. బాబా అతని తోటలోని పూల మొక్కలకు నీళ్లు పోసేవారట. మా నాన్న ఈ ప్రపంచం ఇంతవరకు ఇంతటి మహనీయం చూచి ఉండలేదు. ఇక ముందు చూడబోదు అనేవాడు. ఆ మాటలు ఇప్పటికీ వింటున్నట్లే ఉంటుంది. అదెంత నిజమో. మా నాన్న చివరిసారిగా 1918 వేసవి కాలంలో సాయిని దర్శించాడు. ఆయన చూస్తుంటే బాబా నీకేమి కావాలి అన్నారు. మా నాన్న చివరిసారిగా 1918 సంవత్సరంలో వేసవి కాలంలో సాయిని దర్శించారు. ఆయన చూస్తూనే బాబా నీకేమి కావాలి అన్నారు. మా నాన్న మిమ్మల్ని పూజిస్తూ మీ పాద సన్నిధిలో ఉండిపోవడమే కావాలి అన్నాను. అది సరే ఇంకేమైనా కావాలా అన్నారు బాబా. మా నాన్న పట్టలేని ఆనందంతో కన్నీరు కారుస్తూ మౌనంగా కూర్చున్నారు. అప్పుడు బాబా అల్లా బల్లా కరేగా అని ఆశీర్వదించారు. ఇప్పటికీ మా అదృష్టం కొద్దీ ఆనాడు మా నాన్న తెచ్చిన 2 బాబా ఫోటోలు ఉన్నాయి. ఇదివరకు ఇంకా కొన్ని ఉండేవి గాని మా అమ్మ రోజు వాటికి స్నానం చేయించి ఆ నీరు తీర్థంగా తీసుకునేది. క్రమంగా అవి ఒక్కొక్కటే కాగితం మొదలయ్యాయి. మా నాన్న చివరి వరకు ఖరగ్పూర్‌లో శ్మశానం వద్దనున్న బాబా మందిరానికి నిత్యమూ వెళ్ళేవారు. ఫిబ్రవరి 10, 1969 తెల్లవారుజామున ఆయనకు బాబా స్వప్నంలో కనిపించి సమయం వచ్చింది. నీవు వచ్చేసేయ్ అన్నారు. తాము సిద్ధంగా ఉన్నామని మా నాన్న చెప్పాడు. ఆ రోజు సాయంత్రమే ఆయన శాశ్వతంగా కన్నుమూశాడు. వారి దేహాన్ని దహనం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళినప్పుడు అతడి బాబా మందిరాన్ని కనిపెట్టుకుని ఉన్న శ్రీ గిరి మహారాజ్ మమ్మల్ని కలుసుకొని ఆ ముందటి రాత్రే బాబా ఆయనకు స్వప్నంలో అగుపడి ఇదిగో నా భక్తుడొస్తున్నాడు అని చెప్పి మా నాన్నను చేపట్టుకొని శ్మశానంలోకి తీసుకుని వెళ్తున్నారట. ఆ గిరి మహారాజ్ గారే భగవద్గీత చదివి అంత్యక్రియలు జరిపించారు. ఓం సాయిరామ్.